కార్తీక దీపం 2 సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్లో తన భర్తను కావాలని షూట్ చేశానని ఒప్పుకుంటే దీపను క్షమిస్తానని సుమిత్ర అంటుంది. నేను ఒప్పుకుంటున్నా బావా అని దీప అనేసరికి అందరూ షాక్ అవుతారు. నేను తప్పు చేశాను అని దీప అంటుండడంతో కార్తీక్ ఆమెను లాగి పడేస్తాడు. చూసిందే నిజం కాదత్తా, జరిగిందే నిజం అని సుమిత్రతో కార్తీక్ అంటాడు. మామయ్యకు తగిలిన బుల్లెట్ దీప పట్టుకున్న గన్ లో నుంచే రాలేదు, అసలు దీప పట్టుకున్న గన్ పేలనే లేదు అని అంటాడు కార్తీక్. దీపను కాపాడుకోవడానికి నువ్వు సాక్ష్యాలు కొనేశావురా అని కార్తీక్ తో సుమిత్ర అంటుంది. నువ్వు మీ అమ్మ మీద ఒట్టు వేసి చెప్పినా నేను నమ్మను అని అంటుంది. ఎందుకంటే దీప గన్ తో జ్యోత్స్నను చంపే ప్రయత్నం చేసింది. అప్పటికి నువ్వింకా రాలేదు, నేను అక్కడే ఉన్నాను, చంపొద్దని బ్రతిమిలాడాను అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న, పారిజాతం జరిగింది మళ్లీ గుర్తు చేస్తారు. అయితే నీ భార్యను నేను క్షమించలేను అని సుమిత్ర షాక్ ఇస్తుంది. ఏం సాధించడానికి ఇన్ని అబద్ధాలు, ఎవరిని మోసం చేయడానికి ఇన్ని నాటకాలు? మామయ్య గారు, మీ సమక్షంలో చెబుతున్నా, కాంచన క్షమిస్తేనే కాని నేను మీతో మాట్లాడను అని నా భర్త అన్నాడు. శిక్ష పడింది నాకు వదినా, నేను క్షమాపణ అడిగా, నా తప్పు ఒప్పుకున్నా. దీప తప్పు ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. నా తప్పేం లేదు, నా తప్పులన్నీ సరిదిద్దుకున్నట్లే. తప్పంతా దీప దగ్గరే ఉంది. 2 కుటుంబాల భవిష్యత్తు దీప నిర్ణయం మీదే ఉంది అని సుమిత్ర అంటుంది. శ్రీధర్ కూడా అదే మాట అంటాడు. మాస్టారు మాట్లాడకు అని కార్తీక్ అంటాడు. మేం తప్పులు చేశాం, కానీ ఒప్పుకున్నాం, క్షమాపణ అడిగాం, పెళ్లి చేశాం. అప్పుడు తప్పు జరిగితే క్షమాపణ చెప్పాను. మేం ఒప్పుకున్నప్పుడు దీప ఎందుకు ఒప్పుకోలేదు అని సుమిత్ర అడిగితే, నా భార్య ఏ తప్పు చేయలేదు అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. మీ ఇంటి లైసెన్స్డ్ గన్ లో బుల్లెట్ ఎవరు దాచారు అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నువ్వే ఏమైనా చేసుంటావు అని జియో అంటుంది. నువ్వు తెలివైన వాడివిరా, అందుకే తప్పించావు. ఇప్పుడు తప్పు ఒప్పుకుంటుంటే అడ్డుపడుతున్నావు అని సుమిత్ర అంటుంది. అందరూ బాగుండాలని చెయ్యని తప్పు మీద వేసుకుంటోంది దీప అని అంటాడు కార్తీక్. నీ భార్య నాకెప్పుడు దోషే, తనే హంతకురాలు. దీప నీ ప్రాణాలు కాపాడినప్పుడు ఆమెను చల్లగా ఉండమ్మా అని అన్నాను. నీ తల్లి ఎంత మంచి కూతుర్ని కన్నదో అని మురిసిపోయాను. ఇది ప్రాణదాత కాదు, మృత్యుదేవత అని సుమిత్ర అంటుంది. దీప ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, కార్తీక్ మాటల్ని నమ్ముతున్నాను అని దశరథ అంటాడు. దీప ఒప్పుకుంటేనే క్షమిస్తాను అని సుమిత్ర మళ్లీ స్పష్టంగా చెప్తుంది. చెయ్యని తప్పును ఒప్పుకోదత్తా అని కార్తీక్ అంటే మీరు బయలుదేరొచ్చు అంటుంది సుమిత్ర. కార్తీక్ చెప్పింది నిజమని ఎందుకు నమ్మడం లేదు అని సుమిత్రను కాంచన అడుగుతుంది. నా ముందే దీప షూట్ చేసింది అని సుమిత్ర అంటుంది. తప్పు ఒప్పుకోవడానికి దీపకు ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తుంది. ఇంటికి వెళ్ళాక దీప, కాంచన ఏడుస్తూ ఉంటారు. ముంద ఏడు పాపు అని దీపతో అంటాడు కార్తీక్. అసలు నువ్వు తప్పు చేస్తే కదా ఒప్పుకోవడానికి అని కార్తీక్ అంటే, నేను ఒప్పుకుంటే ఆగిపోయే గొడవను మళ్లీ మొదటికి తెచ్చావు అని దీప అంటుంది. చెయ్యని తప్పును నా భార్య ఒప్పుకోవాలా? గన్ మాత్రమే చూశా, కాల్చింది తను కాదని తెలిసింది. అంటే నా భార్య నిర్దోషి అని కోర్టు చెప్పేసింది. కోర్టు కంటే ముందు నా భార్య చెప్పింది. దేవుడు చెప్పినా నా అభిప్రాయం మారదు అంటాడు కార్తీక్. సుమిత్ర చెప్పిన దానికి దీప ఒప్పుకుని ఉంటే 2 కుటుంబాలు కలిసేవి కదా అని అంటాడు శ్రీధర్. మీ ఆస్తులు, గౌరవాలు మీకు వచ్చేవి. ఇవన్నీ జరగకపోవడానికి కారణం దీప అంటాడు శ్రీధర్. ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా? దీప చెప్పిన మాటల్ని పారు, జ్యోత్స్న సాక్ష్యంగా మారుస్తారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. సాక్ష్యమిస్తే జైల్లోకి వెళుతుంది. భార్య లేకుండా నేను, తల్లి లేకుండా నా కూతురు బతకాల్సి వస్తుంది. అందుకు నేను సిద్ధంగా లేను. అలా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళు తప్పు చేశారు, కానీ నా భార్య తప్పు చేయలేదు. అమ్మా, నీకేమైనా డౌట్ ఉందా అని కార్తీక్ అడిగితే, లేదు అంటుంది కాంచన. నేను మౌనంగా ఉన్నది మా వదిన కొట్టిన దెబ్బకు, మాటలతో చంపేసింది. ప్రాణదాతకు ఏ సాయమైనా చేస్తానని చెప్పింది సుమిత్ర. కానీ అందరి ఆశల్ని నేలకేసి కొట్టింది. ఎప్పుడూ జరిగిపోయిన దానికి దీనికి ఎలా ముడిపెట్టాలనిపించిందో నాకు అర్థం కావడం లేదు అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.